తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖలో హైగ్రీవా డెవలపర్స్ కి ఇచ్చిన 12 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు పలుమార్లు రుజువు కావడంతో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోరమరాజు అడిగి తెలుసుకుందాం. కోరమరాజు, చెప్పండి, హైగ్రీవా భూముల రద్దుకు కారణాలేంటి? ఈ హైగ్రీవా భూములను 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఈ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులోనేమో 12.51 ఎకరాలు ఇది రెవెన్యూ సర్వే నంబర్ 92/3 విశాఖపట్నం ఎండాడ గ్రామ పరిధిలో ఉంది. ఇది విశాఖపట్నం రూరల్ మండలం పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా అంటే 2015 దగ్గర నుంచి దీని మీద వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే నిబంధనలను మళ్ళీ సరి చేసుకుంటాం, నిబంధనలు ఉల్లంఘించుకుంటాం, మేము దాన్ని సరి చూసుకుంటామనేసేమో జగదీశ్వరుడు అనేసి ఈ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఆయన ఇవ్వడం, పలుమార్లు కలెక్టర్ కి వాళ్ళు పిటిషన్లు పెట్టుకోవడం, అలాగే హైకోర్టులో దీనికి సంబంధించి 2022-23లో హైకోర్టులో దీని మీద ప్రజా ప్రయోజన వాద్యాన్ని మూర్తి యాదవ్ అనేసేమో ఈ మూర్తి యాదవ్ అలాగే పల్లా శ్రీనివాసరావు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడానేమో వేయడం జరిగింది. ఇవి వెంటనే స్వాధీనం చేసుకోవాలని. అయితే దీని మీద 2024 అక్టోబర్ లో కూడాను జిల్లా కలెక్టర్ దీని మీద హైగ్రీవా ఫార్మ్స్ మీద ఏమో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నివేదిక అడిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడాను నివేదిక అడగడం, దాని మీద CCLA 2024 నవంబర్ లోనేమో దీని మీద ఈ నివేదికను పరిశీలించింది. వాస్తవంగా ఈ మొత్తం ఈ 12.51 ఎకరాల ఈ భూమిని 45 లక్షల ఎకరం 45 లక్షల చొప్పునేమో ఇది ఇక్కడ వృద్ధుల కోసం కాటేజీలు, అలాగే నిరాశ్రయులు, అలాగే ఆర్ఫన్స్ వాటి గురించి ఏమో గృహాలు కడతామనేసేమో ఈ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఏమో తీసుకోవడం జరిగింది. చిలుకూరు జగదీశ్వరుడు పేరున 2010లో దీనికి సంబంధించి డాక్యుమెంట్ ని కూడానేమో రిజిస్టర్ చేసి అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడాను ఇది ఈ మార్కెట్ రేట్ ని ఫిక్స్ చేసి దీనికి సంబంధించి ఈ మొత్తం పరిశీలన అంతా చేసింది. అయితే ఈ తీసుకున్న ప్రయోజనానికి వీటిని వినియోగించలేదు. ఇక్కడ తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి చాలా రకాలైన రాజకీయ ప్రయోజనాల కోసం దీన్నేమో వాడుకొని, అలాగే ఈ జగదీశ్వరుడి దగ్గర నుండి అప్పటి ఎంపీ MVV సత్యనారాయణ అలాగే జీవి వీరిద్దరూ కలిసి ఏమో ఆ జగదీశ్వరుడిని బెదిరించి మరొకరితో కలిసి మొత్తం ఈ ఫార్మ్స్ అండ్ మొత్తం ఈ స్థలాన్ని అంతటినీ కూడా తీసుకుని అక్కడ పెద్దల ఇళ్లు అంటే పెద్ద పెద్ద విల్లాలు నిర్మించారనేసేమో అది మొత్తం నిబంధనల ఉల్లంఘన జరిగింది. దీనికి సంబంధించి ఇది పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. అప్పుడు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలోనేమో వైసీపీ హయాంలో సహకరించిందనేసేమో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పోతున్నారు. ఇవన్నీ కూడాను జిల్లా కలెక్టర్ అలాగే మిగతా యంత్రాంగం అంతానేమో వీటిని పరిశీలించిన తర్వాత ఇవన్నీ వాస్తవాలను తేల్చిపెట్టింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున MVV జీవి కన్స్ట్రక్షన్స్ పేరున పెద్ద ఎత్తున ఇక్కడ విల్లాలు జరిగాయి, కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి అనేసేమో గుర్తించడం జరిగింది. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన వరుసగా ఇది జరగడంతో దీన్నంతా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆమూలాగ్రం మొత్తం పరిశీలన చేసింది. పరిశీలన చేసిన తర్వాత నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించినందువల్ల ఈ భూములను కేటాయింపు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగడానికి వీలు లేదనిసేమో తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కాంప్రహెన్సివ్లీ టేకింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ అండ్ రిపోర్ట్స్ ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై ది ఫర్మ్ వేరియస్ ఆర్డర్స్ ఫ్రమ్ ఆనరబుల్ హైకోర్ట్ etc. into account, it is hereby decided to cancel the allotment of land measuring 12.51 acres in Endada village in favor of Haigreva Farms and Developers made in reference 1 stated violation of the conditions of alienation. ఇది చాలా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కూడానేమో ఆయన అదే ఉత్తర్వుల్లోనేమో జిల్లా కలెక్టర్ కి ఎటువంటి సమయం వృధా చేయకుండా వెంటనే ఆ స్థలాన్ని ఏమో స్వాధీనం చేసుకోవాలి, అలాగే ప్రభుత్వ అవసరాల కోసం వీటిని ప్రజా ప్రయోజనాల కోసం వీటిని వినియోగించాలని కూడాను చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో చెప్పడం జరిగింది. ధన్యవాదాలు కోరమరాజు.